ప్రభు నామమున అందరికీ వందనాలు. ముందుగా ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో 2025వ సంవత్సరంలో దేవుడు మీకు ఎన్నో మేలులు చేసి ఆర్థికంగాను మంచి ఆరోగ్యమును మీకు దేవుడు దయచేయాలని అడిగి వేడుకుంటున్నాను. నూతనమైన ఈ సంవత్సరంలో ఒక విశ్వాసిగా ఒక క్రొత్త నిర్ణయము మీరు తీసుకోవాలి. ఈరోజు వాగ్దానము ఏమనగా కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. సహోదరులారా, మనుషులు పశ్చాత్తాపపడి క్రీస్తుపై నమ్మకము ఉంచినప్పుడు వారు తమ పాత జీవిత విధానము విడిచి కొత్త దాన్ని ధరించారు, కొత్త మనుషులుగా అయ్యారు. కొత్త స్వభావము దేవుని పోలిక అంటే అది ఆధ్యాత్మికము, పవిత్రము, న్యాయవంతము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము మనము పరిశీలించినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.